ఈ రోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ పర్రోతిస్ గురించి తెలుసుకుందాం. ప్రిన్సెస్ పారట్ ఫిష్ స్కారస్ టెనియోప్టెరస్ అనేది స్కారిడే కుటుంబానికి చెందిన సముద్ర రేక్ ఫిన్ చేప జాతి. ఇది ఒక చిలుక చేప. ఇది సాధారణంగా 20 నుండి 25 సెంటీమీటర్లు 7.9 నుండి 9.8 అంగుళాలు పొడవు ఉంటుంది. ఇది కరేబియన్, దక్షిణ ఫ్లోరిడా, బహామాస్ మరియు బెర్ముడాలో కనిపిస్తుంది. ఇతర చిలుక్ ఫిష్ల మాదిరిగానే దీని ప్రవర్తన పగటిపూట 3 మరియు 25 మీటర్ల 9.8 మరియు 82.0 అడుగులు మధ్య లోతులో దిబ్బలు మరియు ఇసుక ప్రాంతాల చుట్టూ ఈదుతూ అది తినే ఆల్గేను గీకుతుంది. లక్షణాలు: చిలుక చేపలు దంతాలతో కలిసిపోయిన ముక్కు దవడలకు ప్రసిద్ధి చెందాయి. వాటి ప్రత్యేకమైన దంతాలు ఆహారాన్ని నలిపివేయడానికి మరియు రుబ్బుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఫారింజియల్ దవడ అనేది గొంతులో ఉన్న రెండవ దంతాల సమూహం. ప్రిన్సెస్ చిలుక చేప స్కార్స్ టెనియోప్టెరస్ యొక్క రంగు వాటి లింగంపై ఆధారపడి ఉంటుంది. మగ చేపలు నీలం రంగు శరీరాన్ని కలిగి ఉంటాయి, అంతటా పసుపు రంగులో ఉంటాయి. అయితే ఆడచేపలు నారింజ మరియు గోధుమ రంగు షేడ్స్తో తెల్లగా ఉంటాయి. స్కారస్ టెనియోప్టెరస్ మృదువైన అంచులతో కూడిన సైక్లాయిడ్ పొలుసులను కలిగి ఉంటాయి. జీవావరణ శాస్త్రంలో పంపిణీ మరియు పాత్రలు: స్కారిడే కుటుంబం పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైనది, వాణిజ్య మత్స్య సంపదకు మద్దతు ఇస్తుంది మరియు పగడపు దిబ్బ యొక్క ఆహార గొలుసులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చేపలు ఉపరితలాలను గీరి, వాటికి అవసరమైన పోషణను పొందడానికి సున్నపు నిర్మాణాలను త్రవ్విస్తాయి. అవి ఆల్గేపై పై నుండి క్రిందికి నియంత్రణను అమలు చేయడానికి ప్రసిద్ధి చెందాయి మరియు చిలుక చేపలను అధికంగా చేపలు పట్టడం ప్రత్యేక ఆవాసాలలో జరిగినప్పుడు ఆల్గే యొక్క జీవపదార్థంలో పెరుగుదల కనిపిస్తుంది. అతిగా చేపలు పట్టడం ఆందోళన చెందనప్పుడు చిలుక చేపలు పగడపు దిబ్బలను మేపగలవు మరియు నిర్వహించగలవు. స్కారిడే కుటుంబం యొక్క జనాభాను ఉత్తర గ్రేట్ బారియర్ రీఫ్, బహామాస్ మరియు కరేబియన్ దీవులలో చూడవచ్చు. వారు కాంతి కింద పగడాలు పెరిగే నిస్సార సముద్రాలను మేపడానికి ఇష్టపడతారు. వారు పగడపు దిబ్బలను ఇష్టపడతారు కానీ సముద్రపు గడ్డిలో కూడా చూడవచ్చు. అక్షాంశం తగ్గుతున్న కొద్దీ జాతుల సమృద్ధి తగ్గుతుంది. మాంసాహారుల సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చిలుక చేపల వైవిధ్యంతో సానుకూల సంబంధం ఉంది. గత సంవత్సరాల్లో పగడపు బ్లీచింగ్ సంఘటనలతో సహా పెరుగుతున్న అవాంతరాల సంఖ్య చిలుక చేపల సమావేశాలను ప్రభావితం చేసింది. ఇటీవలి పరిశోధనలు చిలుక చేపల సమృద్ధి అటువంటి అవాంతరాల వల్ల పెరుగుతుందని సూచిస్తున్నాయి ఎందుకంటే అవి వరుస సూక్ష్మజీవుల సంఘాలు స్థాపించగల బేర్ సబ్స్ట్రాటంను సృష్టిస్తాయి. అందువల్ల పగడపు దిబ్బల ఆవాసాల పర్యవేక్షణను నిర్వహించడం చాలా ముఖ్యం. ఆహారం: స్కారస్ టెనియోప్టెరస్ ఆహారంలో ఆల్గే, అలాగే కోరల్ పాలిప్స్ ఉంటాయి మరియు అవి ప్రధానంగా శాకాహారులుగా పిలువబడతాయి. ఎపిలిథిక్ ఆల్గేను తినడం ద్వారా చేపలు యువ పగడపు స్థిరనివాసం మరియు పెరుగుదలకు స్థలాన్ని తెరవగలవు. పగడపు దిబ్బలను ప్రధాన అవాంతరాల నుండి కోలుకోవడంలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి ముక్కు దవడలతో కలిసి ఉన్న వాటి విభిన్న దంతాలు ఆహారాన్ని చూర్ణం చేయడానికి మరియు రుబ్బుకోవడానికి అనుమతిస్తాయి. ప్రధానంగా కరేబియన్ ప్రాంతంలోని స్కారిడే యొక్క వయోజన జనాభాకు ఆహార లభ్యతను వాతావరణ మార్పు ఎక్కువగా మార్చడం ప్రారంభించింది. వాతావరణ మార్పు సముద్ర ప్రవాహాలను మారుస్తుంది, ఇది ఆహారం తగ్గడానికి దారితీస్తుంది. పునరుత్పత్తి మరియు జీవిత చక్రం: స్కారస్ టెనియోప్టెరస్ ఏడాది పొడవునా తక్కువ సూర్యకాంతి కింద గుడ్లు పెడుతుంది. వేసవి కాలంలో గరిష్టంగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తనకు ఆధారాలు లేవు. చిలుక చేప గుడ్లు అలల ప్రవాహాల ద్వారా చెదరగొట్టబడతాయి మరియు ఫలదీకరణం చేసిన ఒక రోజు తర్వాత పొదుగుతాయి. అవి త్వరగా అభివృద్ధి చెందుతాయి మరియు కొన్ని సంవత్సరాలలో పరిపక్వతకు చేరుకుంటాయి. చిలుక చేపల గరిష్ట జీవితకాలం 20 సంవత్సరాలు అయితే చాలా వరకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం జీవిస్తాయి. స్కారిడే కుటుంబం వాటి సంక్లిష్టమైన పునరుత్పత్తి వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. మగవారు మగవారిగా జన్మించవచ్చు లేదా వారు ఎదుర్కొంటున్న పునరుత్పత్తి పరిస్థితి ఆధారంగా మరియు అది ఒక లింగంగా లేదా మరొక లింగంగా ఉండటం ప్రయోజనమా కాదా అనే దాని ఆధారంగా లింగ మార్పు ద్వారా వెళ్లిన ఆడవారు కావచ్చు. ప్రిడేటర్లు: స్కారిడే కుటుంబం యొక్క ప్రాథమిక మాంసాహారులు మానవులు, అతిగా చేపలు పట్టడం వల్ల, మరియు సొరచేపలు. చిలుక చేపలు దిబ్బలోని గుహలలో దాక్కుని రక్షణ కోరుకుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.